అందరికీ నమస్తే అండి. 1401 సంవత్సరం కలిగిన ఈ ఆలయం చరిత్ర గురించి ఒకసారి మనం గాని తెలుసుకుందామండి. నేను గాని చాలా రోజుల నుంచి ఆ ఊరికి వెళ్ళాను కానీ, ఆ ఆలయం లోపల ఎలా ఉంటుంది? అక్కడ స్వామివారు ఎలా వెలిసారనేది అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని అడిగి తెలుసుకొని నేను మీకు వివరిస్తున్నానండి. కాకపోతే వాళ్ళు చెప్పేది చాలా స్లోగా ఉంది. వీడియో లెంత్ అయిపోతుందనేసి నేను ఫాస్ట్‌గా చెప్తున్నాననమాట. అక్కడ స్వామివారు వెలిసి ఉండడానికి కారణము ఒక మాటలు రాని వ్యక్తి ఊరందరి ముందర చితి పేర్చుకుని చితిపైన పడుకుని ఎందుకు చనిపోయారు? అలాగే ఈ మాటలు రాని వ్యక్తి దేవుడికి దెబ్బ తగిలే విధంగా ఎందుకు కొట్టాడు? గుడి లోపల ఉన్న శాసనంలో ఏమి రాసింది? అది ఎవరు చదువుతారనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు మనం ముందుగా స్వామివారి దర్శనం చేసుకుందాం. శివరాత్రి పండగ రోజు నుండి 5 రోజుల వరకు జాతర అనేది జరుగుతుందండి. అందుకోసమనేసి పువ్వులతో బాగా గుడి మొత్తం అంతా పువ్వులతో అలంకరించారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుందాము. ఆ మాటలు రాని వ్యక్తి స్వామివారిని కొట్టినప్పుడు దెబ్బ తగిలింది. ఆ లోపలున్న లింగంకి అలాగే ఉందండి. ఇప్పుడొచ్చేసి మనకి కనబడదు. పువ్వులతో బాగా అలంకరించేశారు. ఆ శివలింగం కానీ అంత పెద్దగా ఏం లేదండి. చిన్నగానే ఉంది. కాకపోతే ఇప్పుడు పువ్వులతో అలంకరించేశారు కాబట్టి స్వామివారికి తగిలిన దెబ్బ మనకైతే కనిపించదు. చూడండి మొత్తం పువ్వులతో అలంకరించేశారు. ఏదైనా శుభకార్యం జరుపుకునే ముందు స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత ఆ శుభకార్యాన్ని జరుపుకుంటారండి. ఎందుకంటే ఆ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ శుభకార్యం జరుగుతుందని అక్కడ ఉన్న వాళ్ళందరి నమ్మకము. లోపలికి వెళ్లే వీలు లేనప్పుడు ఈ నంది వెనకాల ఒక కిటికీ ఉందండి. ఆ కిటికీలోంచి చూసి కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత బయట వచ్చేసామండి. శివరాత్రి అయిపోయిన మరుసటి రోజు ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుందండి. ఆ కళ్యాణం జరిగే వేదిక ఇక్కడే అన్నమాట. ఇక్కడ వచ్చేసి గుళ్ళో పెళ్లిళ్ళు గన జరగవు. స్వామివారికి మాత్రమే కళ్యాణం జరుగుతుంది. మిగతా ఎవరు కానీ ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోరండి. బయట ఎక్కడన్నా పెళ్లి చేసుకొని వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకుంటారు. ఎందుకని అడిగితే అలా ముందు నుంచి కానీ ఈ గుడిలో ఎవ్వరికి పెళ్లిళ్ళు అనేది చేయలేదు. బయట పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఇక్కడ స్వామివారి దర్శనం కోసం వస్తారు. అంతేగాని ఇక్కడ పెళ్లిళ్ళు ఎవరికి జరగవండి. స్వామివారి ఒక్కరికి మాత్రమే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. మిగతా ఎవరికి చేయరు అని చెప్పినారు. ఇక్కడ కనిపిస్తున్న గుడి వెనకాలన్న ఎదురుపద ముందు వచ్చేసి స్వామివారు పుట్టిన చోటంతా గానీ మొత్తం అంతా ఎదురుపద ఉంది. అదంతా ఆ ఎదురుపదంతా మొత్తం అంతా తీసేసి గుడి కట్టినారు. ఇప్పుడు వచ్చేసి గుడి వెనకాల మాత్రమే ఎదురుపద అనేది ఉందండి. ఇంకా స్వామివారి కళ్యాణం జరిగే చోటు నుంచి ఇటు సైడ్ వచ్చినామంటే ఇక్కడ అమ్మవారి గుడి ఉందండి. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుందాము. పండగ రోజు కాబట్టి అమ్మవారిని చాలా బాగా అలంకరణ చేశారు. చూడండి అమ్మవారిని దర్శనం చేసుకుందాము. అమ్మవారి దర్శనం చేసుకునేసిన తర్వాత గుడి బయట వెళ్ళామండి. గుడి బయట నుంచి కొంచెం దూరంలో ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడి వచ్చేసి ఇదేనండి. ఇక్కడ వచ్చేసి కపిలి అనే ఋషి తపస్సు చేసేవారంట. ఆయన చేసిన తర్వాత ఆ లింగమును వచ్చేసి ఇక్కడ చిన్నగా గుడి కట్టి అందులో ప్రతిష్ఠించారు. ఇప్పుడు వచ్చేసి గుడికి తాళం వేశారండి. కాకపోతే లోపల ఉన్న లింగము అంతగా మనకి కనిపించదు. ఇప్పుడు మనం బయట వచ్చేసి శిలపై ఉన్న ఋషిని తర్వాత వచ్చేసి గుడి సంపదకంతా కాపలాదారుని చూద్దామండి. ఇక్కడున్న ఈ ప్లేస్ అంతా గాని గుడికి సంబంధించిన ప్లేసేనండి. ఈ గుడి మొత్తం అంతా గాని చెరువు కిందే ఉందండి. చెరువు కింద పంటలు పండించే ప్లేస్ మొత్తాన్నంతా గాని బలగొలం అని పిలుస్తారంటండి. ఆ శిలపైన చెక్కిన విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి చుట్టుపక్కలంతా గాని చాలా ముళ్ళుండాయండి. అక్కడ వచ్చేసి పంట పొలాలు చేసుకునే వాళ్ళు మొత్తం అంతా కట్లు వేసినారు. అక్కడంతా గాని ముళ్ళులున్నాయి. కాకపోతే కొంచెం ఆ చెట్లంతా తీయడానికి గాని కొంచెం కష్టం అనిపించింది. కత్తి పట్టుకున్న ఈయనొచ్చేసి ఈ గుడి సంపద మొత్తానికంతా కాపలాదారుడుగా నియమించారంట. తర్వాత వచ్చేసి ఆ శివలింగం పక్కనున్న ఆయన వచ్చేసి అక్కడ తపస్సు చేసిన ఋషి అని చెప్పినారు. గుడి దగ్గర నుండి లెఫ్ట్ సైడ్ వచ్చినామంటే అతను చనిపోయిన ప్లేస్ అక్కడ వచ్చేసి చిన్న గుడి కట్టినారండి. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ చూద్దాము. ఇక్కడేనండి ఊరందరూ చూస్తుండగా అతను చితిపై పడుకొని చనిపోయిన ప్లేసు. ఆ మాటలు రాని వ్యక్తి ఊరు కానీ ఇదే ఊరని ఎస్సీ కులముకి చెందిన వారు. ఇక్కడ లోపలున్న శిలపైన చెక్కిన రూపం కానీ ఇక్కడ చితిపైన చనిపోయిన అతని రూపమేనండి. పక్కన వచ్చేసి ఇటు పక్కన వచ్చేసి ఖడ్గం ఉంది. ఇటు పక్కన వచ్చేసి శూలం అనేది ఉందండి. చూడండి ఊరందరూ కలిసి చెరువు కింద పొలాలకి నీళ్లు పెట్టి పంట పొలాలకి కాపలాగా పెట్టుకున్నారు. అలా రోజు అతను వెళ్లి పంట పొలాలకి నీళ్లు పెట్టుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసేవారంట. పంట అంతా గాని బాగా వచ్చిన తర్వాత రోజుకు ఒక కయ్యి అనేది లేకుండా అయిపోయేది. ఇది గమనించిన ఊరు ప్రజలందరూ గాని విధంగా పంట అంతా లేకుండా అయిపోతుంది రోజు అని చెప్పి గమనించిన వారు ఊరి మధ్యలోకి పట్టుకొచ్చి అతన్ని అడిగినారనమాట. తనైతే నాకేమీ తెలియదని చెప్పినాడు. అలా చెప్పినా గానీ ఊరందరూ గానీ అతన్ని కొట్టినారు. ఊరందరూ కలిసి అతను ఆ విధంగా కొట్టడం వల్ల మరుసటి రోజు అతను చాలా పగడ్బందీగా కావిలుండాలి. ఈ రోజు ఎలాగైనా సరే ఎవరు వచ్చి ఈ విధంగా పంటనంతా కోసుకెళ్తున్నారో చూడాలని చెప్పి అతను ఆ రోజు పంటకంతా నీళ్లు పెట్టేసి ఇంటికి రాకుండా అక్కడే కాపలాగా ఉండిపోయాడు. బాగా చీకటి పడిన తర్వాత ఒక ఎద్దు వచ్చి మొత్తం పంట అంతా గానీ ఒక కయ్యి మొత్తం అంతా గానీ పంటను మేస్తూ వచ్చింది. ఈ ఎద్దు ఎవరిది చూడాలని చెప్పేసి ఆ ఎద్దు వెనకాలే వెళ్ళాడు. ఆ ఎద్దు వచ్చేసి ఎదురుపద దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడేసరికి ఇతని చేతిలో ఉన్న గొడ్డలు తీసుకుని ఆ ఎద్దును కొట్టేశాడు. అప్పుడు కొట్టినప్పుడు చాలా దెబ్బ తగిలేసి రక్తం వచ్చేసింది. ఇతను వచ్చేసి ఊరందరికీ చెప్పాలి, ఈ విధంగా రోజు ఎద్దు వచ్చి మేసేసి వెళ్ళిపోతుంది, ఇది ఎవరితో తెలియదని చెప్పాలని చెప్పి వస్తూ ఉంటే ఆ ఎద్దు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పకు అని చెప్తుంది. కానీ అతను వినడు. వచ్చేస్తుంటే అప్పుడు నీకేం కావాలో కోరుకో అని చెప్పగానే అతను వచ్చేసి నాకు మాటలు లేవు కాబట్టి నాకు మాట్లాడడానికి నోరు ఇవ్వు అని చెప్పి అడుగుతాడు.
నేను నీకు నోరిస్తాను. నీకు మాట్లాడడానికి నోరు ఎలా వచ్చిందనేది ఎవరికీ చెప్పకూడదు. అలా చెప్పినావంటే నువ్వు తల పగిలి చనిపోతావనగానే తను ఆ మాటకు తను అంగీకరించి అలాగే అని ఒప్పుకొని ఇంటికొచ్చేస్తాడు. ఇంక తర్వాత తనకు నోరొచ్చిన తర్వాత ఇంకెందుకు గమ్మున ఉంటాడు. అందరితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అలా మాట్లాడుతుంటే అందరికీ ఆశ్చర్యమేసింది. ఇతనికి మాటలు రావు కదా! ఎలా మాట్లాడుతున్నాడు అని అడిగితే అతను మాత్రం చెప్పలేదు. కాకపోతే ఇంక ఊరందరూ గాని అలా మాట్లాడుతుంటే ఎందుకు వదిలేస్తారు చెప్పండి? ఎలా వచ్చాయి అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి అతనొచ్చేసి ఇప్పుడు మేమున్నాం చూడండి. ఇక్కడున్న ఈ ప్లేస్‌కి తీసుకొచ్చిన తర్వాత నాకు మాటలు ఎలా వచ్చాయనేది చెప్తే నేను తల పగిలి చనిపోతానని చెప్పగానే అది ఎవ్వరు గాని వినిపించుకోలేదంట. అతనికి మాటలొచ్చిన తర్వాత ఎక్కువగా ఊర్లో ఉండేవాడు కాదంట. ఎక్కువగా పంట పొలాల దగ్గరే ఉండిపోయేవాడని చెప్పినారు. ఇంక అందరూ గాని అడుగుతుంటే తనొచ్చేసి మేమిక్కడ నిలబడినాం చూడండి. అక్కడొచ్చేసి చితి పేర్పించుకొని తనొచ్చేసి చితి పైన పడుకొని జరిగిందంతా గాని అందరికీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ విధంగా ఎదురు పొదలో దేవుడున్నాడని చెప్పగానే తల పగిలి చనిపోయాడు. అక్కడే కాల్చేసిన తర్వాత అక్కడున్న ఎదురు పొద దగ్గరికి అందరూ వెళ్ళినారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎదురు పొద మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత అక్కడ స్వామివారు లింగ రూపంగా దర్శనమిచ్చారంట. స్వామివారు ఎద్దు రూపంగా ఉన్నప్పుడు ఈయన గొడ్డలితో కొట్టిన దెబ్బ కానీ ఆ లింగంకు అలాగే ఉండిపోయిందంటండి. ఆ లింగం చుట్టూ ఉన్న మొత్తం అంతా ఎదురు పొదంతా క్లీన్ చేసి అక్కడ ఇప్పుడున్న చోట గుడిని నిర్మించుకున్నారనమాట. స్వామివారికి తలపైన దెబ్బ తగిలి పుండవ్వడంతో స్వామివారిని శ్రీ ప్రసన్న పుండీశ్వర స్వామి అని పిలుస్తారు. ఆ ఇంటి వారసులు గాని ఇప్పుడు గాని ఉండారండి. ముందు వచ్చేసి ఆ ఊరికి యాగటి ఊరు అని పేరు ఉండేదంట. ఇప్పుడు వచ్చేసి మూగవాడి అని పిలుస్తున్నారు. ఊరు కానీ ఇంకా కొంచెం చెరువు కాపక్కగా ఉండింది. తర్వాత గుడి గాని ఇక్కడ ఏర్పడిన తర్వాత ఊరంతా గాని ఈ గుడికి దగ్గరగా ఇండ్లంతా కట్టుకుని ఇక్కడ వచ్చేసారు. ఈ శిల చెక్కిన తర్వాత పైన వచ్చేసి ఆ ఇంటి వారసుల కోసం కొన్ని గుర్తులు అనేది పెట్టినారంటండి. ఇవేనండి ఆ గుర్తులంతా గాని ఆ ఇంటి వారసులకు తెలుస్తాయంటే ఈ గుర్తులు ఏమనేది. ఈ గుర్తులంతా గాని గుడికి సంబంధించిన ఒక కోడ్ మాదిరిగా అని చెప్పినారు. ఇలాంటి గుర్తులే గుడి దగ్గర గాని ఉన్నాయండి. ఈ డైమండ్ షేప్‌లో ఉన్న రాయి కానీ ఒక కోడ్ మాదిరిగానేనంటండి. ఇక్కడ ఒకటుంది. గుడి లోపల గాని ఒకటుంది. అక్కడికి వెళ్లి చూద్దామండి. ఇప్పుడొచ్చేసి ఈయన సమాధి దగ్గర నుంచి మేమొచ్చేసి గుడి దగ్గరికి వెళ్తున్నామండి. చూడండి గుడి వెనకాలంతా గాని ఎదురు పద అలాగే ఉంది. చిన్న చిన్న బండల పైన అంతా గాని ఆ గుడి గురించి చెక్కినారంటండి. మనం అక్కడ చూసిన గుర్తులు గాని ఈ బండరాళ్ళ పైన గాని ఉన్నాయండి. చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి గుడి లోపలికి వెళ్దామండి. గుడికొచ్చేసి 2 ద్వారాలుండాయి. ఇప్పుడు మేమొచ్చేసి తూర్పు ద్వారం నుంచి వెళ్తున్నాము. మేమిప్పుడు అందరం కానీ లోపలికెళ్తున్నామండి. అక్కడున్న బండరాయి పైన శాసనం అనేది ఏ విధంగా రాసినారు అనేది చూద్దామనేసి. గుడి లోపలికొచ్చేసామండి. ఇక్కడ స్వామివారికి ఎదురుగానే ఈ బండ పైన శాసనాన్ని చెక్కించి ఇక్కడ నాటారు. చూడండి ఎంత పెద్దగా ఉందో ఆ బండ. కాకపోతే ఇప్పుడంత క్లియర్‌గా తెలియలేదండి. ఆ ఇంట్లో ఈ శాసనం చదివే వారసులు పుడతారంటండి. వాళ్ళు చదివిన తర్వాత గుడి బయటొచ్చేసి కోనేరు అనేది ఏర్పడుతుందని చెప్తున్నారు. అలాంటి డైమండ్ షేప్ కలిగిన ఒక రాయి అనేది అక్కడ ఉంది. ఇక్కడ గాని సేమ్ అలాంటి రాయి అనేది ఇక్కడ ఉందనమాట. ఆ ఇంటి వారసులకి వీటి గురించి అంతా తెలుస్తుందని చెప్పినారు. ఇవంతా గాని వాళ్ళకి ఇవన్నీ గాని ఒక కోడ్ మాదిరిగా గుడికి సంబంధించిన కోడ్ మాదిరిగా అని చెప్పినారు. గుడిలో ఉన్న స్వామివారికి అభిషేకానికి వచ్చేసి నీళ్లు బయట నుంచి ఏం తెప్పించరండి. లోపలొచ్చేసి చేదబావి ఉంది. ఇప్పుడు మనం ఆ చేదబావినంతా గాని చూద్దామండి లోపలికి వెళ్ళేసి. ఇటు పక్క వచ్చేసామంటే చేదబావి ఉంది. ముందు వచ్చేసి నీళ్ళు అనేది ఈ విధంగా చేదబావి నుంచి తోడుకునే వాళ్ళంట. ఇప్పుడు ఆ చేదబావి పైన చూడండి మొత్తం రేకులతో అంతా కవర్ చేసేసారు. ఎందుకంటే ఇక్కడ అంతా గాని పిల్లలంతా గాని వస్తూ ఉంటారు కదండీ. ఒకవేళ పొరపాటున అక్కడికి వెళ్లి చూసారంటే లోపలికి పడిపోయారంటే చాలా ప్రమాదం కదా! అందుకనేసి పైనంతా గాని ఈ విధంగా రేకులతో మూసేశారని చెప్పారు. స్వామివారికి అభిషేకానికి నీళ్లనొచ్చేసి ఆ చేదబావిలోంచిని ముందు వచ్చేసి చేదుకునే వాళ్ళంట. ఇప్పుడు వచ్చేసి మోటార్ పెట్టి బయట వచ్చేసి ట్యాప్‌లు పెట్టారండి. ట్యాపుల్లో అంతా నీళ్లొస్తున్నాయి. ఆ గుడి దగ్గర వచ్చేసి ఏదైనా దొంగతనాలు జరిగినాయంటే కనీసం ఆ ఊరు దాటి దొంగతనం చేసిన వాళ్ళు వెళ్ళలేరంటండి. ఈ అబ్బాయి పేరు వచ్చేసి గణేష్ అండి. ఇక్కడున్న ఈ గుడి గురించి చెప్పింది ఈ అబ్బాయే అనమాట. చాలా బాగా చెప్పాడు. ఏమైనా కానీ ఆ పరమశివుని అనుగ్రహం ఉంటే తప్ప ఇలాంటి వాటిని మనం చూడలేమండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.